నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు మరింత ముందుకు సాగాయి. అండమాన్ను దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని కొంతమేరకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, పశ్చిమ గాలుల తీవ్రత కూడా పెరిగిందని తెలిపింది. అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కామెరూన్లోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు రాబోయే 3-4 రోజులు అదేవిధంగా గమనం జరిగేటట్లు కనిపిస్తున్నాయి. ఇక కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే తేదీ 26వ తేదీకి దగ్గరలో కనిపిస్తుంది. ఈ ప్రాబబిలిస్టిక్ ఫోర్కాస్ట్లో 26వ తేదీకి +or- 4 డేస్గా ఉంది. కానీ ప్రస్తుతానికి 26. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఏపీ, యానాంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ వర్షాల సమయంలో గంటలకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, నైరుతి ఋతుపవనాలు అయితే పూర్తిగా అయితే కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్రంలో పాటు అండమాన్ నికోబార్ దీవులు మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా యొక్క ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అయితే విస్తరించబడ్డాయి కదండి. ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర గమనం అయితే పయనిస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఆగ్నేయ అరేబియా సముద్రం ఏదైతే ఉందో ముంబై పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అయితే పూర్తిగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు రాగల 2 రోజుల్లో కూడా అదే విధంగా పూర్తిగా విస్తరిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. మే 26వ తేదీ నాటికంటే మరొక 12 దాదాపు ఎప్పుడు కూడా జూన్ ఫస్ట్ వీక్ అయిన తర్వాత జూన్ 10-11 తారీఖుల్లో వస్తుంటది. కానీ ఈసారి మే 26వ తేదీ అయ్యేసరికి మొత్తం భారతదేశం అంతటా కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖల అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ప్రభావం అంతా కూడా రాగల 2 రోజుల పాటు కూడా ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రభావం ఈదురుగాలు కూడా అత్యధికంగా ఉండే అవకాశం 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాగల 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని, అలానే 1-2 చోట్ల అయితే పొడిగా అయితే వాతావరణ గాలుల్లో వేడి క్రమంగా వేడి పెరుగుతూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా పలు చోట్ల ఈ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఎక్కడైతే ఈ వాతావరణం అయితే అత్యధికంగా ఉంటుందో దాన్ని వెంటనే ఎక్కడికక్కడ ప్రజలు కూడా దీనికి తగ్గట్టుగానే అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా స్థానికంగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.